సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ప్రైవేటు ట్రావెల్ బస్సు ఐరన్ లోడ్తో వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులు మృతి చెందగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ద్వారకుంట వద్ద కంటైనర్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం దాటికి బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. పలువురు ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోయారు. దీంతో క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనాస్థలంలో విషాద పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నుండి విజయవాడ బయలుదేరిందండి. 4:30కి మాకు మా అక్క ఫోన్, ప్యాసింజర్ మా అక్క అవుతుంది అనమాట. ఆవిడ ఫోన్ నుంచి నాకు లైక్ ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది. ఫోన్ అవటం వల్ల వచ్చింది. అది కూడా లేదంటే మాకు తెలిసేది కాదు అసలుకి. ఇలా పలానా వ్యక్తి ఫోను ఇలా యాక్సిడెంట్కి గురైంది, ఎమర్జెన్సీ కాంటాక్ట్లో మీ నెంబర్ ఉంది కనుక మీకు వచ్చిందని చెప్పి లొకేషన్ కూడా మాకు వచ్చింది, ఎక్కడైతే ఎగ్జాక్ట్గా యాక్సిడెంట్ అయిందో చూసుకుని మేము సరే అని చెప్పి ఇక ఫ్రెష్ బస్ కస్టమర్ కేర్కి కానీ లైక్ వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్స్కి కాంటాక్ట్ అవుతుంటే ఎవడో రెస్పాండ్ అవ్వట్లా. ఈ సమయంలో బిజీగా ఉన్నారు అది అని చెప్పి అంటుంది. సరే ఇప్పుడు కనీసం ఇక్కడ కోదాడలో బస్సు ఉంటుంది, లేదంటే ప్రతి చోట బస్సు ఉంటుంది, బస్సు సంబంధించిన ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ నెంబర్ అన్నా వాళ్ళు గూగుల్లో పెట్టాలి కదా. సరే అని చెప్పి మేము కనీసం నేను 100 కూడా ఫోన్ చేశాను తెలంగాణ పిఎస్కి. వాళ్ళు కూడా మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తాం డీటెయిల్స్ తీసుకున్నారు కానీ కాల్ బ్యాక్ చేయలే. సరే అని చెప్పి మేము విజయవాడ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఆఫీస్ వాళ్ళు కూడా ఏం రెస్పాండ్ అవ్వాలా. మాకు రెస్పాండ్ అవ్వకపోవడం పోను మళ్ళీ అక్కడ ఉన్న బస్సు వేరే బస్సు వాళ్ళు దిగుతారు కదా బెంజ్ సర్కిల్ దగ్గర, వాళ్ళు అక్కడ పలానా బస్సు యాక్సిడెంట్ అయిందండి, ఒకవేళ ఆ బస్సు అనేమో ఫ్రెష్ బస్సు అన్నారు. సరే అని చెప్పి అప్పుడు మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేపాటికి బస్సు సీన్ చూస్తే లిటరల్లీ అది చాలా టెరిఫిక్ అనమాట. బస్ డ్రైవర్ అయితే దూకేశాడు. నిద్ర వచ్చినప్పుడు అక్కడే పడుకొని 1 గంట ఆగి రావాలి. అయినా 2 బస్సు డ్రైవర్లు ఉంటారు, ఒకటి క్లీనర్ ఉంటాడు, లేదంటే 2 డ్రైవర్లు ఉంటారు. మరి 2 ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? మంత్కి ఒకసారి జరుగుతూనే ఉంది యాక్సిడెంట్లు. 29 ఏళ్ళు అండి, ఒక చిన్న బాబు 1.5 year ఆఫీస్ చూసుకొని వస్తుంది. 1.5 year బాబు, వాడికి ఏం తెలుస్తుంది? ఆ పసివాడికి ఏం తెలుస్తుంది? తల్లి లేదంటే నాకు అక్క అవుతుంది. మేము ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడ చూసాము, కన్ఫర్మ్ చేసుకున్నాం బాడీ మాదే అని. ఈ ఇండస్ట్రీస్కి వాడే హెవీ ఐరన్ పిల్లర్స్ని తీసుకువెళ్తున్నటువంటి లారీని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రెష్ బస్ సర్వీస్కి సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనక నుంచి వేయడంతో ఆ ఐరన్ పైప్స్ అన్నీ కూడా రైట్ సైడ్ కూర్చున్నటువంటి ప్యాసింజర్స్ మీద పడడంతో ఈ ప్రమాదం సంబంధించినట్టు మనకు ప్రిలిమినరీగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం పరిశీలిస్తే